మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బta. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలలో ఒక డిఏకి మోక్షం అయితే కలిగింది. ఆ డిఏ మనకు ప్రకటిస్తూ బుధవారం అంటే నిన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఆ డిఏలో ఉన్నటువంటి ప్రధాన విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడవచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసిందని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. 2018 జూలైలో రావాల్సిన డిఏను 3.144% అనేది కరువు భత్యం మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. అంటే ఈ 3.144% అనేది డిఏలో పెరుగుదల వచ్చింది ఈ 2018 జూలై ద్వారా. సో దీంతో కరువు భత్యం అనేది మనకు ఇంతకుముందు 27.248% ఉన్నది. సో అక్కడి నుంచి మనకు 30.392%కి పెరిగినట్లయింది. మనకి ఈ 2001 జనవరి జీతాలలో అంటే మనకు ఫిబ్రవరి 1న నగదుగా ఈ చెల్లింపులు అనేది చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. అంటే ఈ పెంచినటువంటి 30.392% డిఏ ఏదైతే ఉందో ఇది జనవరి శాలరీస్ తోటి ఫిబ్రవరిలో మనకు నగదుగా వస్తుంది. సో దీనికి సంబంధించి మన 2018 జూలై 1 నుంచి అంటే 2018 జూలై 1 నుంచి 2020 డిసెంబర్ 31 వరకు మొత్తం 30 నెలల బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి జీపీఎఫ్ అకౌంట్ కానీ అదేవిధంగా జెడ్పీ జీపీఎఫ్ వారికి కానీ 3 సమభాగాల్లో పిఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా సిపిఎస్ వారు ఎవరైతే ఉన్నారో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వారు అంటే సెప్టెంబర్ 1, 2004 తర్వాత రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళ యొక్క 30 నెలల అరియర్స్ అనేది 90% నగదుతో పాటు 10% ప్రాన్ అకౌంట్కు జనవరి జీతాల చెల్లింపు తర్వాత 3 సమభాగాల్లో జమ చేస్తామని మరి జీవోలు అయితే తెలపడం జరిగింది. సో ఇక 2019 జనవరి డిఏను 2021 జూలై నుంచి, 2019 జూలై డిఏను 2022 జనవరి నుంచి చెల్లించడానికి హామీ అయితే మరి ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఇక 2020 జనవరి 2020 జూలై డిఏకి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలలో ఒక డిఏ అనేది విడుదల చేస్తూ సో దానికి సంబంధించినటువంటి జియో అనేది విడుదల కావడం జరిగింది. సో ఇది 2021 జనవరి శాలరీస్ నుంచి మరి బెనిఫిట్ అయితే పొందడానికి అవకాశం అనేది కల్పించినట్లు తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏ సంబంధించిన అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బటాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.